రాఘవ్ చాందిని వేసుకోవడానికి బట్టలు తీసుకుని వస్తాడు. పైకి కనిపించావు గాని మనిషివి చాలా మంచోడివే. పైకి నా మీద కోపం చూపిస్తున్నావు కానీ నీకు కూడా లోపల నేనంటే ఎక్కడో ఒక దగ్గర ప్రేమ ఉండనే ఉంది కదా బావా. ఎనీవే థ్యాంక్స్ శ్రీవారు. అఘోరించవులే కానీ నీకంత సీన్ లేదు. నీ మీద ప్రేమ లేదు, అది ఎన్నటికీ రాదు. నువ్వు ఆశలేమీ పెట్టుకోకు. నేను మొన్ననే చెప్పాను, అదే మాట ఇప్పుడు చెప్తున్నాను. నీ మీద ప్రేమ ఎక్కువయ్యి పెళ్లి చేసుకోలేదు. నీ అన్న మీద పంతానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఒక్కటి అడగనా బావా, అసలు ఎందుకు మా అన్నయ్య అంటే నీకు అంత కోపం? ఎందుకా? నీ అన్నయ్య చేసిన పని వలన నా జీవితంలో చాలా కోల్పోయాను కాబట్టి. నా ఇల్లు ఎంత అందంగా ఉండేదో తెలుసా? నాన్న, అమ్మ, అక్క, నేను. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. అంత ఆనందంగా ఉన్న మా లైఫ్ లోకి కోడి పిల్లని గద్ద ఎత్తుకుపోయినట్లు ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు. మా అక్కను మీ అన్న మా నుండి దూరం చేశాడు. దానితో మా అందమైన ఇల్లు అతలాకుతలం అయిపోయింది. మా నుండి ఆనందాలన్నీ మా అక్కతో పాటు వెళ్ళిపోయాయి. దానితో ఊరిలో పరువు అంతా పోయింది. మా నాన్న మాకు దూరం అయిపోయారు. చివరికి మా అమ్మ నేను మాత్రమే మిగిలిపోయాం. అందుకే వాడిని చంపేద్దాం అనుకున్నాను. కానీ వాడిని చంపితే నాకేం వస్తుంది? నేను చంపితే ఒకేసారి పోతాడు. నేను జైలుకి వెళ్లి నా జీవితమంతా అక్కడే ఉంటే నా అమ్మ ఎవరూ లేక ఒంటరైపోతుంది. అందుకే నేను పడిన బాధ వాడు అనుభవించాలి అనుకున్నా. వాడికి ఉన్న ఒకే ఒక బంధం నువ్వే అని తెలుసుకున్నా. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని వాడికి నరకం చూపిద్దాం అనుకున్నా. కానీ ఒక్కటి మర్చిపోయా, మీ ఇద్దరు ఒకే గూడు పక్షులు అని. అందుకే నువ్వు నాకు తగులుకున్నావు. ఇలా చూడు రాఘవ్, నీ బాధలో ఎంతో కొంత నిజం ఉంది. అంతే తెలివి తక్కువతనం కూడా ఉంది. నీ పంతంతో ఒకరి జీవితాన్ని ఏడిపించాలి అనుకున్నావు, కానీ ఇంకొకరి జీవితాన్ని చీకట్లో నెట్టేశావు. ఇది ఎంత అమాయకమో నీకు అర్థమవుతుందా? ఓ అవునా? ఆ మాట మీ అన్నకు చెప్పుకో, నా దగ్గర చెప్పకో. నీ కాకమ్మ కబుర్లు నువ్వు ఎన్ని చెప్పినా నా మనసులో స్థానం సంపాదించలేవు. అయినా మీ అన్నపై పంతంతో పెళ్లి చేసుకున్నా గానీ ఈ పెళ్లి విషయం మా అమ్మకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. అసలే మా అమ్మ ఊరిలో పనుల మీద ఊరికి వెళ్ళింది. తను వచ్చాక ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా. మధ్యలో నీ గోల ఒకటి. ఇప్పుడు కూడా మీ అన్న వలనే నాకు ఈ టెన్షన్ అంతా. అమ్మయ్యా, నాకైతే ఆ భయం లేదబ్బా. నాకంటూ మిగిలింది మా అన్నయ్య, వదిన. వాళ్ళకి ఎలాగో నా మ్యాటర్ తెలుసు. సో నేను హ్యాపీగా ఉండొచ్చు. ఎవరికి సందేశం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. నిన్ను ఎవరు భార్యగా ఒప్పుకున్నారు? ఇక్కడ నువ్వు అంత మురిసిపోవడానికి? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుండి వెళ్ళిపో. మా అమ్మ నిన్ను చూస్తే చంపినా చంపేస్తుంది. చంపితే చంపని, కానీ ఇది నా అత్తారిల్లు అంటే నా ఇల్లు కూడా. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను. బ్రతికినా చచ్చినా ఇక్కడే. ఇంకా ఎవరే నీకు అత్తయ్య? అది ఈ జన్మకి జరగదు. ఒరే రాఘవ్, ఈ దరిద్రం ఏంట్రా మన ఇంట్లో? ఎవర్రా దీన్ని మన ఇంట్లోకి రాణించింది? పోవే, బయటికి పో. అమ్మా, అది నేను చెప్పేది వినమ్మా. కాస్త కోపం తగ్గించుకొని నేను చెప్పేది ఓపికగా వినమ్మా. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? మర్యాదగా దాన్ని ఇంటి నుంచి పొమ్మని చెప్పు. అయినా అదేంట్రా అత్తయ్య అని పిలుస్తోంది? అసలు ఏం జరిగిందో మర్యాదగా చెప్పరా. అమ్మా, అది నేను చాందిని పెళ్లి చేసుకున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు ఆ దరిద్రాన్ని పెళ్లి చేసుకున్నావా? ఎంత పని చేసావురా? దాని అన్న వల్ల మనం ఎంత కోల్పోయామో నీకు తెలుసు కదా. ఇంకా ఇప్పుడు నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని ఇంకేం చేద్దామనిరా? అయినా నువ్వు ఇలా చేస్తావనుకోలేదురా రాఘవ్. అమ్మా, నీతో కాస్త మాట్లాడాలి. అలా పదమ్మా, నీకు అంతా అర్థమయ్యేలా చెప్తాను. అమ్మా, నేను చాందిని ప్రేమ ఎక్కువై పెళ్లి చేసుకోలేదమ్మా. దాని అన్న మీద కోపంతో పెళ్లి చేసుకున్నా. ఒరే రాఘవ్, కోపంతో పెళ్లి చేసుకోవడం ఏంట్రా? మతుండే మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అమ్మా, వాడు మన ఇంటి ఆడపిల్లను మోసం చేసి పెళ్లి చేసుకుని మన ఆనందాన్ని సంతోషాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. అందుకే వాడికి ఉన్న ఒకే ఒక బంధం ఈ చాందిని. దీన్ని పెళ్లి చేసుకుని వదిలేసి వాడికి బ్రతికి ఉండగానే నరకం చూపిద్దాం అనుకున్నా. అందుకే దీనిని ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకున్నా అమ్మా. అయితే దాన్ని అక్కడే ఎక్కడ వదిలేయాలి గాని కాలుతో పోయే దరిద్రాన్ని కాటి వరకు తెచ్చినట్లు దాన్ని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చావు? అలానే వదిలేశాను కానీ అని జరిగిందంతా చెప్పసాగాడు రాఘవ్. అమ్మో, అంత జరిగిందా? దాని పని నేను చూసుకుంటాను కదా. పదరా, దాని పని చెప్తాను. ఏమే దరిద్ర మొహందనా, నా కొడుకుని ఏడిపిస్తావా? మర్యాదగా ఇంటి నుండి పోవే. నువ్వు అనుకున్నట్టు నేను నా కొడుకంత అమాయకురాలి కాదు. పోవే బయటికి. నీ అన్న చేసిన చాలదా? ఇంకా నువ్వు నా ఇంటికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటత్తయ్య మీరు? శుభమా అని కొడుకు పెళ్లి చేసుకుని వస్తే శుభమా అని ఆశీర్వదించాలే గాని మీ కొడుకుని అలా పెళ్లి బట్టల్లోనే జైలుకు పంపించాలి అనుకుంటున్నారా? ఏం రాఘవ్ బావా, అన్నీ చెప్పిన వాడివి పోలీస్ బాబాయ్ గురించి చెప్పడం మర్చిపోయినట్టున్నావే. సరే అత్తయ్య, నేను టిఫిన్ తినేసి పడుకుంటా. బాగా అలసిపోయాను. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. వద్దులే, రేపు పొద్దున్నే ఫ్రెష్ గా స్నానం చేసి అప్పుడు ఆశీర్వాదం తీసుకుంటా. ఇలా కొద్ది రోజులు గడిచాయి.
దీన్ని ఎలా అయినా ఇంటి నుండి పంపేయాలి. చూస్తుంటే ఇది చాలా ముద్ర అనుకుంటా. అత్తయ్య గారు ఏంటి తెగ ఆలోచిస్తున్నారు? బాగా వేడి మీద ఉన్నట్టున్నారు. మజ్జిగ ఏమైనా తీసుకురమ్మంటారా? కాస్తైనా కూల్ అవుతారేమో. అసలే పెద్దవారు, దాంట్లో ఎండాకాలం, బయట ఉన్న ఎండలతోనే చచ్చిపోతున్నామంటే అది చాలదు అన్నట్టు మీరు ఇలా కోపం తెచ్చుకుని మండిపోతే ఎలా అత్తయ్య గారు? మీ ఆరోగ్యం ఏదైనా అయితే నేను ఎంత బాధపడతానో మీకు తెలుసా? వసై ముద్రష్టపు మొహం దానా, ఏంటే పొద్దునే నా ముందుకు వచ్చావు? ఈ రోజు నీ మొహం చూసానా, ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుందో ఏంటో. పోవే దరిద్ర మొహం దానా, నీ వల్ల ఇల్లంతా దరిద్రంగా తయారైంది. అయ్యయ్యో ఎందుకత్తమ్మా మీ గురించి మీరే అలా తిట్టుకోవడం? అమ్మో అంటే నువ్వు అనేదేంటే? వసై ఆగవే, నువ్వు ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావు. ఇంకా అంత శ్రమ మీకెందుకులేండి అత్తయ్య. అసలే జైలు ఫుడ్ అంత బాగోదంట. మీకు పడుతుందో లేదో, దానికి తోడు మీకు ఆస్తమా అనేది ఒకటి ఉంది కదా, అక్కడ వాతావరణం పడకపోతే నా విషయం పక్కన పెట్టండి అత్తమ్మా. ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడా? తెల్లవారు నుంచి కనిపించడం లేదు. నా కొడుకు గురించి నీకెందుకే? ఛీ ఊరుకుంటత్తయ్య. కొత్తగా పెళ్ళైన అమ్మాయి తన భర్త కోసం పొద్దునే ఎదుగుతుందంటే ఎందుకో మీకు తెలీదా? ఛీ నాకు సిగ్గేస్తుంది అత్తయ్య. నేను వెళ్ళొస్తాను. ఉరి సాడిస్టుడా, ముదష్టపు ఎదవా, మా అన్నయ్య ఫోటోకి దండేస్తావా? హే పక్కకు జరుగు. వాడు నా దృష్టిలో చనిపోయినట్లే. ఒక్కటి తక్కువైంది, బొట్టు, అది పెడితే సరిపోతుంది. ఒరే మెంటలోడా, నీకు అసలు బుద్ధుందా? బతుకున్న మనిషిని చనిపోయాడంటావా? రోడ్డు మీద గులకరాలు అమ్ముకునే మొహం నువ్వుని. ఏంటి నన్నే అంత మాట అంటావా? నువ్వేనే సముద్రంలో ఉప్పు కలిపే శాడిస్ట్ దానివి. నువ్వేరా చెత్తలో చిల్లరేరుకునే మొహం. అయ్యో అత్తయ్య మీరా? చూడండి అత్తయ్య, మీ అబ్బాయి పొద్దునే నా వెంట పడుతున్నారు. ఊరే రాఘవ, ఏంట్రా ఇది? అది అమ్మా, నువ్వు అనుకున్నట్లు ఏం లేదమ్మా. తను ఊరికే అలా చెప్తుంది. ఊరుకోండి అత్తయ్య, మీరు మరీను. ఎవరైనా కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు అన్నాక ఇలానే ఉంటారు. అయినా మీకు తెలీదా ఏంటి? ఏయ్ నోర్ము ఇవే. అమ్మా తను అబద్ధం చెప్తుందమ్మా, అసలు ఏం జరగలేదు. ఏంట్రా అంత తడబడుతున్నావు? అంటే అప్పుడే ఇది నిన్ను మార్చేసిందా? దీని అన్న నీ అక్కని ఎత్తుకెళ్లిపోయాడనే విషయమే మర్చిపోయావు. పగా పతీకారం అని దీని ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడేమో దీంతో ఇలా చిచ్చి చెప్పడానికి నోరు రావడం లేదు. అయినా నువ్వు ఇలా మారిపోతావు అనుకోలేదురా రాఘవ. ఏయ్ ఎందుకే అమ్మకు అలా చెప్పావు? ఏ నీకు తెలీదా? అయినా నేనంటే ఇష్టం లేదంటున్నావు. మరి నేను కనిపించగానే నాతో ఎందుకు పోట్లాడుతున్నావు? ఎందుకు సరదాగా మాట్లాడుతున్నావు? పైకి కోపంగా ఉంటావు గాని లోపల నాతో మాట్లాడడం నీకు కూడా ఇష్టమే ఏంటి? రోజు రోజుకి నేనంటే నస్తున్నాను కదా, అంతే. ఈ చాందిని అంటే ఎవరైనా నచ్చాల్సిందే. అస్సలు ఛాన్స్ లేదు. నిన్ను చూసి ఎవరు లొంగిపోరులే. ఇక్కడ నిన్ను కావాలని ఏం పట్టుకోలే. అయినా నువ్వు ఏం అప్సరస్ అనుకుంటున్నావా? కోతి ముఖం వేసుకొని నీకంత సీన్ లేదమ్మా. అపచ్చా, నాది కోతి మొహం అయితే నీది కొండముచ్చు మొహం. పెద్ద హీరో అనుకునే ఫోజ్ కొట్టకు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? అన్నయ్య బాగున్నాడా? బాగున్నా చాందిని. మా విషయం పక్కన పెట్టవే, ఇంతకీ మా హీరో ఎలా ఉన్నాడు? అదేనమ్మా, మీ శ్రీవారు ఎలా ఉన్నారు? ఏముంటుంది వదినా, నీకు తెలీదా నీ తమ్ముడి గురించి? ఎప్పుడు చూడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ మొహం పెడతాడు. ఎప్పుడు చూడు సీరియస్ మొహం తప్ప ఒక్కసారి కూడా నవ్వడు. ఇంకా మీ అమ్మ అయితే చూపులతోనే చంపేసేలా ఉంది. నిజానికి బాహుబలి సినిమాలో శివగామి దేవలా చూస్తోంది. అవునా? అయినా నువ్వెలాగైనా మార్చేస్తావులే. అయినా వాడు చిన్నప్పటి నుండి అంతే, ఏది చెప్పడు. వాడి ఫేస్ చూసి మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా మా అమ్మ అంటావా? నేను మీ అన్నయ్య చేసిన పనికి మా అమ్మకి ఇంకా కోపం ఉండనే ఉంది. ఆవిడ కోపం అంత వేగంగా తగ్గిపోదులే. ఏమో వదినా, వాళ్ళు మారుతారు అనే నమ్మకం నాకు లేదు. వాళ్ళిద్దరూ నన్ను చూస్తే చాలు పెన్నం మీద పడ్డ అట్టులాగా సుయ్యమంటున్నారు వదినా. అలా బాధపడకు చాందిని, ఏదో ఒక రోజు వాడు మారుతాడు. నీ మనసుని అర్థం చేసుకుంటాడు. అంతవరకు కాస్త ఓపికగా ఉండు. ఎప్పుడు నీ ప్రయత్నాన్ని మాత్రం వదులుకోకు చాందిని. నాకు కావాల్సింది నేను మీ తమ్ముడితో కలిసి బతకడం కాదు వదినా, మనం అందరం కలిసి హ్యాపీగా బతకడం. అదే నా కల వదినా. చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాను. ఇప్పుడైనా కుటుంబం మధ్యన పెరుగుదామన్నదే నా ఆశ. నువ్వలా బాధపడకు చాందిని. నువ్వలా బాధ పెడుతుంటే నేను చూడలేనమ్మా. అయినా నువ్వు మా కోసం ఎందుకమ్మా అక్కడ అలా నరకం అనుభవించడం? మన ఇంటికి వెళ్ళిపోతాం పదమ్మా చాందిని. కానీ
వదినగా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో చాందిని. నేనేం కావాలని చెప్పడం లేదు, కానీ నా మనసు కనిపించింది చెప్తున్నాను. నా తమ్ముడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడికి నువ్వు ఎంతో కొంత నచ్చావు, అందుకే వాడు నీకు దగ్గరగా ఉంటున్నాడు. కానీ ఆ విషయాన్ని బయట పెట్టలేకపోతున్నాడు. వాడి ప్రేమని వాడి పందం అడ్డుతుంది చాందిని. నువ్వు చెప్పేది నిజమనిపిస్తోంది వదిన, కానీ నా ఆశలని పెంచేలా దగ్గరకు వస్తాడు. అంతలోనే నేనేదో శత్రువుని అన్నట్టు చూస్తాడు. అలా అని నేను నచ్చట్లేదేమో అనుకుంటే నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చిస్తాడు. నా అవసరాలన్నీ చూస్తాడు. తన ప్రవర్తన చూస్తుంటే అది నా మీద ప్రేమ లేక బాధ్యత లేదంటే భయమా, ఇది ఏంటో అనేది అర్థం కావట్లేదు వదిన. కానీ ఈ చాందిని ఎప్పుడు ఓటమిని ఒప్పుకోదు. ఎలా అయినా తనంతట తానే మనల్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తాను. నేను లేని రోజు తను ఉండలేడు అన్నట్టు చేస్తాను. నా కోసం పిచ్చోళ్ళ రోడ్లు పట్టుకు తిరిగినట్టు చేస్తాను వదిన వారిని. సరే వదిన, నేను వెళ్ళొస్తాను. అక్కడ మీ తమ్ముడు అమ్మ నా కోసం కారాలు మిరియాలు నూరుతుంటారు. నేను వెళ్ళాలి. సరే చాందిని, జాగ్రత్త. ఎక్కడి నుండి వచ్చారమ్మా మహారాణి? ఊరంతా బలాదూర్ తిరగడం అయిపోయిందా? నువ్వు అలా బలాదూర్ తిరుగుతూ ఉంటే ఇంట్లో వంట ఎవడు చేస్తాడు? మీ అన్నొచ్చి చేస్తాడా? పోయి వంట చెయ్యి. అది అత్తయ్య, నా ఫ్రెండ్ కలుద్దామని వెళ్ళాను. కానీ అత్తయ్య నాకు వంట రాదుగా. కావాలి అంటే వేడి నీళ్ళు పెడతాను అత్తయ్య. ఇంకా అత్తయ్య, మ్యాగీ అయితే సూపర్ గా చేస్తాను. మరి ఏం వచ్చు తల్లి? తిని కూర్చోవడం వచ్చా? ఇదేనా నీ అన్న నీకు నేర్పింది? ఇలాగే ఉంటాయి తల్లి తండ్రి లేకుండా బతికే జీవితాలు. గాలికి పుట్టి గాలికి పెరిగిన బతుకులు మీవి. ఇలాంటి ఇంటి పనులు ఇంకెక్కడొస్తాయి? తిని తిరగడం తప్ప వండుకోవడాలనేవి రావులే. అత్తయ్య, మీరు అసలు మనిషేనా? అనాదిని అయినంత మాత్రాన ఇంత మాట్లాడతారా? మీరిలా మాట్లాడడం ఏం బాగోలేదు అత్తయ్య. మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు. మాట్లాడేటప్పుడు కూడా ఆ పెద్దరికం ఉండాలి. అంతేగాని నోటికొచ్చిందల్లా మాట్లాడి మీ పెద్దరికాన్ని తగ్గించుకోకూడదు. అయినా మీకు నాకెవరూ లేరని ఎవరు చెప్పారు? నాకు మా అన్నయ్య వదిన ఉన్నారు. మా అన్నయ్య వదినే నాకు తల్లి తండ్రి అన్ని. ఆహా, మహాతల్లి వచ్చిందమ్మా. నా సొంత కూతురి నాకు కాకుండా చేసి, నా బిడ్డని నాకు దూరం చేసి, ఇప్పుడు నీ బిడ్డే నాకు తల్లి లాంటిది అంటే కరిగిపోతాను అనుకుంటున్నావా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని ఎదవ్యసాలైనా వెయ్యు, కానీ ఈ ఇంటికి మాత్రం నువ్వు కోడలివి కాలేవు. పోయి పనులు చెయ్యి. వంట ఎలాగో రాదు, కానీ పనులు చేయడం వస్తుంది కదా. రాకపోయినా నేను నేర్పిస్తాను. నీకు 3 పూట్ల తేరగా తిండి పెట్టడానికి ఇదేమి సత్రం కాదు తల్లి. నా కొడుకు రాత్రింపగలు కష్టపడి సంపాదిస్తున్నాడు. అలా చాందినితో ఇంటి పనులన్నీ చేయిస్తుంది శాంతమ్మ. ఆ ముదష్టపురాలు నా ఇంట్లోనే తిరుగుతూ నన్ను అన్ని మాట్లాడుతుందా? ఎలా అయినా ఈ రోజు దాన్ని నా కొడుకు దగ్గర ఇరికించి బాగా తిట్టించాలి. ఇంతకీ ఏం చెయ్యాలి? ఇలా కొంత సమయం గడుస్తుంది. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏం జరిగింది? ఏం చెప్పమంటావురా నాయన? నా జీవితం అలా తయారైంది. కూతురు దూరం అవడంతో నా భర్త తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. అయినా అవన్నీ తట్టుకొని నిలబెడుతున్నాను అంటే నీకోసమే కదరా. అలాంటిది వయసులో పెద్దన్నను కూడా చూడకుండా ఈ రోజు ఆ చాందిని నన్ను నానా మాట్లాడిందిరా. అవునా అమ్మా? తను ఏమన్నదమ్మా? అసలు ఏం జరిగింది? సరిగ్గా చెప్పమ్మా. నేను సరిగ్గా పెంచలేదట. తన అన్నని మనం అంటున్నామని, అమ్మా తల్లి నీ కొడుకు ఉత్తముడు కాదు, నిజానికి నీ కొడుకు బాధ్యత అంటే ఏంటో తెలియదు అంటోంది. భార్య అంటే నీ కొడుకు అసలు ప్రేమే లేదు, పంతంతో పెళ్లి చేసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని నడి రోడ్డున పడేశాడు అంటోంది. నా అన్న అనాథ అయినా నీ కూతుర్ని తీసుకెళ్లి అక్కడ మహారాణిలా చూసుకుంటున్నాడు అంటోంది. మేము అనాథలమే కావచ్చు, కానీ మాకు బంధం విలువలు తెలుసు, మీలా కాదు అన్నదిరా. అయినా నీ కొడుకుని తల్లిగా ఏం పెంచావు, ఏం బాధ్యతలు నేర్పించావు, ఏం విలువలు నేర్పించావు అని అడిగింది. ఇలా 1, 2 రాఘవ్ చాలా మాట్లాడింది ఆ చాందిని. ఏంటి? ఆ చాందిని అంత మాట అనిందా? దానిని ఈ రోజు దాని అంత చూస్తాను. నా తల్లిని అనేంత ధైర్యం వచ్చిందా దానికి? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.